ఏడాదికి 10-15 సినిమాలు. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్లు పడతా ఉంది, కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాలు నటించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవ్వరు దొరకరు, ఎవరు కనిపించరు. ఏ పాత్ర పోషించిన ఆయన్ని మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు. ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ. నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు, చాప మీద పడుకునేవాడు. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్లలో పూజ చేయాలంటే ఇప్పుడు కూడా మీరు చూశారు, ఆయన ఏదైతే బ్యూటిఫుల్గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం. దేవుడు అనేవాడిని మనం చూడలేదు, కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుళ్ళని చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క నేను చాలాసార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది. నేను అన్నాను, మీరు ఒక పక్కన శ్రీరాముడిగా యాక్ట్ చేస్తారు, ఇంకొక పక్కన రావణాసురుడిగా యాక్ట్ చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను. ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు, ఇంకొక పక్క దుర్యోధనుడిగా చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి నేను అడిగాను. ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, విశిష్టమైన వ్యక్తిత్వాలని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్. ఆయన వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చే ఆ క్యారెక్టర్లో రాణించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు దానవీర సూరకర్ణ 3 పాత్రలు, అదే సమయంలో మళ్ళీ దర్శకత్వం. సినిమా యాక్టర్లు ఎవరు కూడా నిర్మాతలు కాలేదు, కొంతమంది అయ్యారు నిర్మాత, ఎగ్జిబిటర్గా. అంటే ఆల్ ఇన్ ఆల్ ఆయన ఒకటే ఆలోచిస్తాడు, నేను చెయ్యలేనిది ఏది లేదు, చేసి చూపిస్తానని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అందుకే సినిమాల్లో 24 ఫ్రేమ్స్ తెలిపిన ఏకైక కథానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా లవకుశ సినిమా నేను చిన్నప్పుడు విన్నాను, చూశాను. లవకుశ సినిమా వస్తే ఎక్కడో పల్లెటూరు నుంచి ఎడ్ల